హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజు చైకటి. గత కొద్ది రోజులుగా చూస్తే చర్చ అంతా హైడ్రా గురించి. హైడ్రా ప్రారంభమైన అతి కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అసలు హైడ్రా ఏమిటి, హైడ్రా యొక్క పరిధి, విధి విధానాలు ఏమిటి, హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటి, హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది, హైడ్రా యొక్క ముఖ్య సానుకూల అంశాలు ఏమిటి, అలాగే హైడ్రా యొక్క విమర్శ, ఈ అంశాలను తెలుసుకుందాం. ముందుగా హైడ్రా అంటే ఏమిటి? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. గత జూలై నెలలో 2024 జియో నంబర్ 99 ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని రివైవ్ చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఓఆర్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల ఆక్రమణ నిర్మూలన కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పరిధి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే సంగారెడ్డి మరియు ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉంది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి మరియు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ భూములలో ఏమైనా ఎంక్రోచ్మెంట్, రైట్, ప్రభుత్వ భూములపై ప్రభుత్వ భూముల యొక్క కబ్జాలను గురించి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడమే దీని యొక్క ప్రధాన అంశం. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జియో నంబర్ 99 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జియో 19th జూలై 2024లో విడుదల చేయడం జరిగింది. సో ఈ జియో ద్వారా హైడ్రా యొక్క ఫార్మేషన్ గురించి తెలుసుకోవచ్చు. హైడ్రా యొక్క విధి విధానాలను ఈ జియోలో పొందుపరచడం జరిగింది, రైట్. సో ఇంతకీ హైడ్రా ఏం చర్యలు తీసుకుంది ఇప్పటి వరకు? ప్రభుత్వ డేటా ప్రకారం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ డేటా ప్రకారం 166 ఆక్రమణలపై చర్యలు తీసుకుంది. అలాగే దీని ప్రారంభం నుండి ఇప్పటి వరకు 43 ఎకరాల 54 గుంటల భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే భూ కబ్జాదారులలో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు ఏమిటి? హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యాలు విపత్తు ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేయడం, రైట్, అండ్ ఆక్రమ నిర్మాణాలను తొలగించడం, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి అండ్ అలాగే అక్రమ నిర్మాణాలను తొలగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసి, పోలీస్ కమిషనర్లు మరియు ఇతర విభాగాలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క పాలక పన్నుల విషయాలకు వస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కింద ఇది పనిచేస్తుంది. దీనికి చైర్పర్సన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. అలాగే మెంబర్ కన్వీనర్గా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు, అలాగే డీజీపీ అండ్ కమిషనర్ నేతృత్వంలో ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని మంత్రులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీని అధికార పరిధి వచ్చేసరికి జిహెచ్ఎంసి మరియు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నటువంటి
ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కొరకే కాకుండా విపత్తు కాల పరిస్థితులలో విపత్తు ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేసి వాటితో సమన్వయం అవడం కోసం, అలాగే ఈ హైడ్రాలో ముఖ్యంగా 3 విభాగాలు కలవు. ఒకటి అసెట్ ప్రొటెక్షన్ వింగ్. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణ నుంచి కాపాడటం. అలాగే ఇది స్థానిక జిహెచ్ఎంసి మరియు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తన పరిధిని కొనసాగిస్తుంది. అలాగే విపత్తు నిర్వహణ భాగం హైడ్రాలోనే రెండో అత్యంత ముఖ్యమైన విభాగం విపత్తు నిర్వహణ విభాగం. ఇది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా విపత్తులను ప్రతిస్పందించడం. రైట్, ఏదైనా విపత్తు జరిగిన సందర్భంలో విపత్తు నిర్వహణ భాగంలో సమన్వయంగా పనిచేస్తుంది. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు ఇతర ఏజెన్సీలతో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. హైడ్రాలో 3వ ముఖ్య విభాగం లాజిస్టికల్ సపోర్ట్ వింగ్. ఇందులో భాగంగా సిబ్బంది నియామకం, పరిపాలన మరియు లాజిస్టిక్లను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఆస్తులు, పరికరాలు మరియు వాహనాలను నిర్వహించడం. అదేవిధంగా ఐటీ, రైట్, జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సేవలను అందించడం. సో ఇవన్నీ హైడ్రా వింగ్స్ యొక్క ముఖ్య విభాగాలు. హైడ్రా అనేది కేవలం ప్రభుత్వ భూములను సంరక్షించడమే కాకుండా విపత్తు నిర్వహణలో కూడా భాగస్వామ్యంగా ఉంటుంది. అలాగే ఈ 2 విభాగాలకు సంబంధించి లాజిస్టికల్ సపోర్ట్ అందించడానికి కూడా ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ హైడ్రాకు ఉన్న చట్టబద్ధతలు ఏమిటి? హైడ్రా యొక్క పాలక మండలిని పరిశీలిస్తే ముఖ్యమంత్రి అధ్యక్షతన విధాన మార్గదర్శకత్వం మరియు వ్యూహాత్మక పర్యవేక్షణ చేయబడు. అంటే పాలక మండలికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే సబ్ కమిటీ, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పాటు చేయబడినటువంటి సబ్ కమిటీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ తో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కాపాడుతూ ప్రభుత్వ సహాయ సహకారం అందిస్తుంది. అలాగే ఈ హైడ్రా యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్, రైట్, సో ప్రభుత్వ కేటాయింపుల గురించి పరిశీలిస్తే హైడ్రాకు ప్రభుత్వ కేటాయింపులు మరియు స్థానిక సంస్థల విరాళాల ద్వారా నిధులు సమకూరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎంఏ అండ్ జిహెచ్ఎంసి ద్వారా నిధులు సేకరించబడతాయి. హైడ్రా స్థాపన యొక్క సానుకూల పరిణామాలు ఏమిటి? హైడ్రాను ప్రారంభించడానికి ముఖ్య కారణాలను తెలుసుకున్నాం. ఇప్పుడు హైడ్రా స్థాపన యొక్క సానుకూల పరిణామాలు. సో వాట్ ఆర్ ది పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైడ్రా? ఇంతకుముందు చెప్పినట్టు అసెట్ ప్రొటెక్షన్, ఆస్తుల సంరక్షణ, రైట్, భూ కబ్జాదారుల నుంచి, ఆక్రమణ నుంచి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, పార్కులు, ఆట స్థలాలు, సరస్సులు, ఇతర కీలక వనరులను మరింత మెరుగ్గా సంరక్షించడం, అలాగే నగర బిల్డింగ్ మరియు టౌన్ ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటం, అండ్ అసురక్షిత నిర్మాణాల ప్రమాదాలని తగ్గించడం. ఇవన్నీ అసెట్ ప్రొటెక్షన్లో భాగంగా హైడ్రా స్థాపనకు ముఖ్య కారణాలు. అలాగే మెరుగైన విపత్తు నిర్వహణ, జాతీయ మరియు రాష్ట్ర విపత్తు స్పందన బృందాలతో మెరుగైన సమన్వయం, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మరియు సమర్థవంతమైన ప్రతిస్పందనను తెలియజేస్తూ విపత్తు నిర్వహణలో సహాయం చేయడం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం ఏకీకృత విపత్తు నిర్వహణ
దీనికి జిహెచ్ఎంసి మరియు పరిసర జిల్లాల్లో సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడం, అలాగే ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సమయాల్లో మెరుగైన ట్రాఫిక్ సమన్వయం, రద్దీని తగ్గించడం మరియు వరదలు లేదా రోడ్డు నష్టాలు వంటి విపత్తుల సమయంలో ప్రజా భద్రతను మెరుగుపరచడం. ఇక 4వ ప్రధాన అంశం పాలసీ గైడెన్స్ మరియు పర్యవేక్షణ. హైడ్రా యొక్క స్థాపనకు సానుకూల పరిణామాల్లో 4వది ముఖ్యమంత్రితో సహా ఉన్నత స్థాయి పాలక వర్గం ఈ విపత్తు నిర్వహణ, ప్రభుత్వ భూమి సంరక్షణలో భాగస్వామ్యం చేయడం వలన ఒక హై లెవెల్ స్థాయిలో చర్యలను చేపట్టడం వలన తొందరగా సత్ఫలితాలను చూడవచ్చు. సో ఇవన్నీ హైడ్రా స్థాపన యొక్క సానుకూల పరిణామాలు. అలాగే హైడ్రా యొక్క విమర్శ. హైడ్రా స్థాపన గ్రామ పంచాయతీ చట్టం మరియు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జిహెచ్ఎంసి నిబంధనలను దాని అధికార పరిధికి మించి విస్తరించిందని విమర్శించబడింది. హైడ్రా కన్నా ముందు మనకు గ్రామ పంచాయతీ చట్టం ఉంది, అలాగే జిహెచ్ఎంసి చట్టం కూడా ఉంది. సో ఈ హైడ్రాను ఎస్టాబ్లిష్ చేయడం అంటే వాటి పరిధిలో ఉన్న అంశాలను ఉల్లంఘించడం అని దీన్ని విమర్శించడం జరిగింది. హైడ్రా యొక్క వివిధ చట్టాల ప్రకారం ఇప్పటికే ఉన్న అధికారాలతో ఈ హైడ్రా చట్టం విభేదిస్తుంది. స్పష్టమైన శాసన మద్దతు లేదు. అంటే ఈ హైడ్రా అసెంబ్లీ సమావేశంలో ఆమోదించబడకపోవడం దీని యొక్క లోటుగా అభిగణించవచ్చు. అలాగే హైడ్రా యొక్క అధికారం సరైన చట్టం లేకుండా స్థానిక స్వీయ పరిపాలనను బలహీనపరుస్తుందని మరియు రాజ్యాంగ ఆదేశాలను దాటవేస్తుందని న్యాయ నిపుణులు వాదించారు. చట్టబద్ధమైన మద్దతు లేకపోవడం, అధికార దుర్వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తడం వల్ల ఈ ఏజెన్సీ యొక్క చట్టబద్ధత ప్రశ్నార్థకమవుతుంది మరియు అధికార దుర్వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తింది. చట్టం ఉద్దేశం మంచిది అయితే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి. అప్పుడే ఎటువంటి చట్టమైన మంచి పరిపాలనకు దారి తీస్తుందని కోరుకుందాం.